నమస్కారం. మీలో చాలా మందికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చరిత్ర, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శాంతినగర్ గ్రామానికి ఆహ్వానించి ఈ లిఫ్ట్ పనులు శంకుస్థాపన చేసినట్టు. ఆ తర్వాత ఇది చాలా మంచి హైలీ వయబుల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంటాను కదా, ఇప్పుడు ఇక్కడ నీళ్ళు అందుబాటులో ఉండి కొద్దిపాటి లిఫ్ట్ తో పెద్ద అమౌంట్ ఆఫ్ ఎకరేజ్ కవర్ అవుతుంది. వ్యవసాయ విస్తీర్ణం కొద్ది లిఫ్ట్ తోనే 5,000 ఎకరాలు లిఫ్ట్ అంటే ఇది సాధారణం కాదు. ఇది ఈ పాలేరు వాగులో కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. పాలేరు వాగులో ముందు కూడా నీళ్లు మరింత అదనంగా సీతారాం సాగర్ నుంచి మరి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతంగా ముందుకు పోతుంది. గోదావరి జలాలు వస్తాయి పాలేరుకి. అదేవిధంగా మూనేరు నుంచి కూడా పాలేరుకి ఒక లింక్ కెనాల్ ఇప్పుడు మంజూరు చేసినాం. పాలేరు చెరువులో ఇప్పుడు ఫుల్ గా రిజర్వాయర్లు నీళ్లు ఫుల్ గా ఉంటాయి. అందుకని వాగులో కూడా నీళ్లు సరిపోనుంటాయి. అయితే ముందు గతంలో ఉన్న లిఫ్ట్ కొద్దిపాటి పునరుద్ధరణతో ముందుకు పోదాం అనుకున్నాం. ఆ విధంగా ఎస్టిమేట్ చేసినాం, జస్ట్ పంప్స్ అవి రిప్లేస్ చేసి. బట్ అది చేస్తున్న క్రమంలో వరదలు వచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ పంప్ హౌస్ కూడా సుమారు మునిగిపోయింది. అయితే ఇక మళ్ళా ఒక సంవత్సరం క్రితమే వరదలు వచ్చి మనం అదే 5-10 కోట్లతో పనిచేస్తే ఇది శాశ్వత పరిష్కారం కాదనే ఉద్దేశంతో నేను ఇంజనీర్లకు ఏం సూచించానంటే ఇంకా పైన పెట్టండి, మొన్న వచ్చినట్టు పెద్ద ఎత్తున వరదలు వచ్చినా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏం కావద్దు, శాశ్వతంగా ఉండిపోవాలనే ఉద్దేశంతో మొత్తం పంపులని ఇక్కడికి వెళ్ళి డిజైన్ మార్చి ఇంకా పైన పెట్టడం జరిగింది. సో దట్ వరదలు వచ్చినా పంప్ హౌస్ ఎక్విప్మెంట్ ఏమీ కాకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు 42 కోట్లు మంజూరు చేసినాం. మొత్తం లిఫ్ట్ సరే మొత్తం 54 కోట్లు మంజూరైంది. దాని కింద 42 కోట్లు వర్క్ వాల్యూ. అయితే 5,000 ఎకరాలు అసలు ఇక్కడ ఈ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో శాశ్వతంగా పారే విధంగా ఆ స్కీమ్ డిజైన్ చేసి ఇప్పుడు నిర్మాణం తలపెట్టినాం. నేను అంటే చాలా ఏళ్ళైంది ఈ లిఫ్ట్ కాడికి వచ్చి. అది గతంలో ఇది వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్నేళ్లు నడిచింది పాక్షికంగా. ఆ తర్వాత మరి ఎందుకో గానీ ఊర్లో కూడా అంతా మరి రాజకీయంగా అయితే చాలా చైతన్యం ఉన్నవాళ్ళు కానీ ఈ లిఫ్ట్ గురించి అయితే ఎవరు పట్టించుకోలేదు. అది ఆల్మోస్ట్ పడిపోయింది. ముందు పాక్షికంగా నడిచింది, కొద్ది తక్కువ పూర్తిగా కొన్నేళ్ళ నుంచి అసలు పూర్తిగా నిరుపయోగంగా అయింది. అయితే ఇంత నీళ్లుండి నిరుపయోగంగా ఈ సముద్రంలో పోతుంది. ఇవన్నీ సముద్రంలో పోతాయి. ఇది సముద్రంలోకి పోతున్న నీళ్ళు ఇవి. ఈ నీళ్లు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ మళ్ళీ లిఫ్ట్ నిర్మాణం చేసి మరి ఇప్పుడే సీఏ గారు చెప్తున్నారు ఆ కిందున్న చెక్ డ్యామ్ కూడా అసలు అంత ఉపయోగపడుతుంది శాస్త్రి గారు. కానీ ఇక్కడనే మరి మరో లిఫ్ట్ కడితే బాగుంటుందని చెప్పి చెక్ డ్యామ్ పాలేరు చెరువు కూడా ఇప్పుడు మేము బయట నుంచి చాలా చోట్ల నుంచి అది నింపడానికి గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చింది. అందులో నీళ్లు పుష్కలం ఉంటాయి, ఈ వాగులో నీళ్లు పుష్కలం ఉంటాయి. మనం ఈ వాగు ఒడ్డున ఉన్న వాళ్ళకి నీళ్లు ఎప్పటికీ పుష్కలంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇది చేయడం జరుగుతుంది. మరి గారు నమస్కారం. మరి ఇది ఒకసారి నేను ఈ సైట్ చూద్దామని చెప్పి రావడం జరిగింది. శాశ్వతంగా సాగునీరు, త్రాగునీరు కూడా తీవ్రమైన కరువు వచ్చినా సరే మరి సాగునీరుతో సహా తాగునీరు అన్ని ఊర్లకు అందే విధంగా 5,000 ఎకరాలు సాగే విధంగా 5,000 ఎకరాలకు సాగే విధంగా ఇప్పుడు మరి డిజైన్ చేసి దీన్ని నిర్మాణం తలపెట్టను. ఇది తొందరగా మరి మేము పనులు మొదలుపెట్టి మీ అందరూ సహకారం కావాలి. ఇప్పుడు మీరు అందరూ రాజకీయాలకు అతీతంగా ఇది నిర్మించుకొని 5,000 ఎకరాలు పారించుకుందామంటే ఇది సక్సెస్ అవుతుంది. కానీ మేము ఎన్ని కోట్లు పెట్టి కట్టినా మీరు సరే
ఒక ఆయన ఈ రాజకీయం, ఒక న్యాయ రాజకీయం, అందుకోసమే ఇంకో ఆయన ఎమ్మెల్యే రాజకీయం అంటే అసలు లిఫ్ట్ నడిస్తే నడవకుండా నాకేంటంటే మళ్ళా ఇదే ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్ లో కూడా. సో మీరు అందరూ కలిసికట్టుగా మరి లిఫ్ట్ వరకు రాజకీయం చేయకుండా ఉండి అందరూ కోఆపరేట్ చేస్తే ఇది చాలా అద్భుతమైన లిఫ్ట్. నేను ఇదే చెప్తున్నాను మీకు, బ్యూటిఫుల్ లిఫ్ట్ ఇది.